తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవిత్రి, రచయిత్రి, జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు లలిత రహస్య సహస్ర నామాల యొక్క ఫలితం చెప్తున్నారు. ఆ నామాల వివరణకే మాకు మనసంతా ఆనందంగా, ప్రశాంతంగా ఏదో లోకాల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఫలితం మీద కూడా ధ్యాస వెళ్ళనంత అద్భుతంగా నామ మహిమ ఉంది. కానీ సామాన్య మానవులం కదండి, ఫలితం కావాలి కదా, వేడుకోవాలి. ఆమె మనకు ఒక దారి చూపించాలి, ఆ ఫలితాలు చెప్పి ఆమె ఇన్ని కుప్ప పోసినట్టు ఫలితాలు మనకి 1000 ఫలితాలు మనం ఏరుకోవాలి. మనకి ఏం కావాలో అందరికీ ఒకటే నామం కాదు కదా. ఇంటికి ఒక పొయ్యి అన్నట్టు ఇంటికి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య గురించి ఏరుకుంటూ ఉండాలి కదా. అంతే కదండి. మీరు ఎంతో పరిశోధనలు చేసి పీఠాధిపతులని కలిసి ఆ నామాలన్నీ మీరు మాకు అందించారు. ఎంతో సంతోషం అండి. అంతా శ్రీమాత దయ అండి, మనదేమీ లేదు. పుస్తకం రాస్తాం ఒక ఎత్తు అయితే, ఫలితాలు అద్భుతంగా వివరిస్తూ ఇంకొక ఎత్తు. ఆ వివరించే అదృష్టాన్ని కూడా, వినే యోగాన్ని కూడా మాకు కల్పిస్తాం. మా అందరి అదృష్టం. ఏమండి, మన శ్రోతలకి మనం అందజేస్తున్న నామావళి కానీ ఫలితాలు కానీ వాళ్ళు అందుకుంటున్నారు అంటే, అందుకని మనకి ఇంతగా ప్రశంసిస్తూ కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు రాస్తూ మెసేజెస్ పంపిస్తూ పుస్తకం కోసం ఎదురు చూస్తున్నారు అంటే, మనము అమ్మవారి గురించి ఆలోచించినప్పుడు మనకి కొన్ని మంచి శ్లోకాలు వస్తుంటాయి. అది కంపాశ్రిత కామాక్షి అని ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను. ఆ కంపా నది తీరాన ఉన్నటువంటి కంచి కామాక్షి దేవి యొక్క మహిమలు దాంట్లో చెప్పారు. ఇప్పుడు కంపానదిని ఆశ్రయించినటువంటి కంచిపీఠంలో అమ్మవారు వెలిసింది. అంతేగాని అమ్మవారు దాన్ని ఆశ్రయించిందని కాదు. ఇక్కడ కూడా ఏమిటంటే, ఇక్కడ ఈ లలితా సహస్రనామం అనే పుస్తకాన్ని మీరు ఒక భక్తులకి ఆశ్రయం ఇవ్వాలన్నట్టుగా పెట్టుకున్నారు. అది చాలా గొప్ప విషయం. ఏమండి, కాళిదాస్ అంతటి కవికి ఆ విక్రమార్కుడు అనేటువంటి రాజు ఆశ్రయం ఇచ్చి అంకితం తీసుకోబోతే రఘువంశము లేదు, అభిజ్ఞాన శాకుంతలము లేదు. ఆయన రాసినట్టు ఎవరికి తెలుస్తుందండి? అవును కదా. రాజాశ్రయం ఉంటేనే కవుల యొక్క కవిత్వం లోకానికంతా తెలుస్తుంది. అలాగే ఇక్కడ శ్రోతలందరికీ నేను చెప్తాను, మనకి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ అనేటువంటి రాజాశ్రయం లేకపోతే ఈ లలితా శాస్త్రంలో నామాలు ఫలితాలు నేను మీకు అందించలేను. నాకు అందించే ప్రయత్నం శ్రీలక్ష్మి గారు చేయలేరు. ఈ తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి మూలాధార చక్రం ఎవరయ్యా అంటే మన శ్రీలక్ష్మి గారే. ఆవిడ పెట్టిన భిక్షతోనే మీరందరూ లలితా సహస్రనామాలు అత్యంత రహస్యాలతో కూడినటువంటి విశేషాలు వింటూ ఫలితాలు పొందుతూ, ఆ ఫలితాలు ఉన్నటువంటి పుస్తకాన్ని అందుకోవాలని ఆరాటపడుతూ, అందుకున్న తర్వాత సంతోషిస్తూ, మీ సమస్యలను తీర్చుకుంటూ, మాకు తిరిగి మెసేజ్ ద్వారా మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, ఇన్ని రకాలుగా ఇక్కడ ఒక చిన్న వ్యవస్థలాగా ఏర్పడింది. అందుకని మనము ఈ ఛానల్ వాళ్ళకి చాలా కృతజ్ఞులమై ఉండాలి. అంటే ఒక మంచి విషయాన్ని అందజేసే అవకాశం కల్పించినందుకు నాకు, అందుకుంటున్న మీకు కూడా శ్రీలక్ష్మి గారే మనకి అమ్మవారు, రెండు ఆవిడే మనకి. ఏమండి, ఆ తల్లి కొంగు నిండా ఇస్తుంది నామాలు. ఆమె మీ వాక్కుతో పలికిస్తుంది సరస్వతి రూపేణ. మనకేమిటండి, మన సదాశివ కుటుంబం అంతా ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆనందంతో, అష్టైశ్వర్యాలతో ఎప్పుడు వెల్లువిరుస్తూ ఆనందంగా నామాలు వినాలి. అంతే. అందుకని సదాశివ కుటుంబంలో ఎవరెవరైతే కుటుంబ సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ శ్రీమాత యొక్క అనుగ్రహము, ఆవిడ ఆనందంగా ఇస్తున్నటువంటి వరాలు అనేటువంటి ఒక భిక్ష సమృద్ధిగా ఉంటాయి.
మనకి ఎక్కడా లోటు రానివ్వదు ఆమె. మనం ఆనందంగా ఆవిడ నామాలు చెప్పుకోవటం, ఆ ఫలితాలను కూడా శ్రద్ధగా విని ఆ నామ పారాయణ చేసి ఫలితాలను పొందటం, ఇది చక్కటి ఒక వ్యవస్థగా ఉంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని మనం మనసా వాచ కర్మణ తీసుకొని ఆనందిస్తూ మనము నామాల్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకి 25వ నామం అండి. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఎన్ని కకారాలు వచ్చినాయి చూడండి. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. 3 కకారాలు వచ్చినాయి. 3 కకారాలు. కకారం వచ్చిందంటే పంచదశి విద్య ఆ మంత్రంలో ఉన్నట్టే. అంటే మాకు తెలియకుండానే మేము పంచదశి విద్య తెలుసుకుంటున్నట్టే, ఉపాసన ఉపాసనే చేస్తున్నట్టు. ఆ నామం చదువుతున్నారు. ఎంత భాగ్యం అండి మాకు, ఎంత భాగ్యం అండి. కొంగు బంగారమే అన్నట్టు. పంచదశి విద్య 2 రకాలండి. ఒకటి కాది విద్య, ఒకటి హాది విద్య. చెప్పారు. కాది విద్యలో కకారంతో మొదలవుతుంది. ఆ కాది విద్యని ఉపాసించినటువంటి మన్మధుడే అమ్మవారి యొక్క పుత్రుడు. అందుకంటే అతను కూడా అమ్మవారిని అలాగే ఉపాసించాడు. పిల్లలు తల్లిని ఉపాసన చేయటం అంటే ఎంత గొప్ప విషయం అండి. చాలా గొప్ప. తల్లిగా చూస్తున్నప్పటికీ కూడా ఆ తల్లిలో ఉన్నటువంటి ఒక విశ్వమాత శక్తిని గ్రహించాడు మన్మధుడు కూడా. గ్రహించి తనకు పునర్జన్మ ఇచ్చింది కదా పైగా. అందుకని ఆ కాది విద్య అయినటువంటి పంచదశి మంత్రాన్ని పూర్తిగా పారాయణ చేసి, పూర్తిగా ఉపాసన చేసి అమ్మవారిలో ఒక భాగం అయిపోయాడు అతడు. అక్కడ 3 కకారాలు వచ్చినాయి కదా. ఇప్పుడు మనం నామంలోకి వెళ్ళి చూద్దామండి. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఎక్కడ ఆగకూడదు. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంగుద కేయూర కమనీయ భుజాన్విత. అంతేనండి. అయితే నామం ఏంటంటే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంగద కాల వచ్చింది, కేయూర కా వచ్చింది, కమనీయ కా వచ్చింది. ఈ 3 కకార త్రయం అన్నమాట. ఇక్కడ కకార త్రయం. కా అంటే బ్రహ్మ, నిజానికి కా అంటే బ్రహ్మ, మా అంటే విష్ణుమూర్తి చెప్పుకున్నాం కదా మనం. అందుకని ఇక్కడ బ్రహ్మతత్వము 3 రకాలుగా ఉపదేశింపబడుతుంది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. మామూలుగా పైకి నామం ఎట్లా కనిపిస్తోంది అంటే కనక అంగద. కనకము అంటే బంగారం, అంగదములు కేయూరములు. అయితే అంగదములు ఏమనండి భుజానికి ఇక్కడ పెట్టుకుంటారు, కేయూరాలు పైన పెట్టుకుంటారు. ఇక్కడ మనం వంకీలు అంటాం కదండి. అంటే పూర్వకాలం ఈ వంకీనే నాగవత్తుల వంకి అంటారు. మీరు విన్నారా పూర్వకాలం? ఇట్లా నాగేంద్రుడి పడగతో వచ్చి ఇక్కడికే వస్తుంది. వంకినేమో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది. మన కళ్యాణ పొంగరం లాగా. కళ్యాణ పొంగరం. అవును. అవి నాగ పడగ ఉన్నది దేవుడు భగవంతులు పెట్టుకుంటారు. మనం ఇక్కడ మామూలుగా నాగ పడగ కాకుండా మామూలుగా ఇలా పెద్ద గాజు తొడుక్కున్నట్టండి. ఇక్కడ కనక అంగదం ఇక్కడ లాంటిది. పూర్వం కొన్ని వంకీలు అలా చూశాను నేను. ఇక్కడ అమ్మవారు బంగారంతో తయారైనటువంటి అంగదము, కేయూరము, భుజము పైన భుజము కింద. భుజము పైన ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. అంటే అంగదములు, కేయూరములు, బంగారంతో చేసిన అంగదాలు, కేయూరాలు 2 కూడా ధరించి అమ్మవారు చాలా కమనీయంగా అందుతారు. కమనీయత్వం అంటేనండి పువ్వుకి తావి అబ్బుతుంది, కానీ తావి లేని పువ్వు ఎలా ఉంటుంది? అది గడ్డి పువ్వులా ఉంటుంది. కానీ అమ్మవారి విషయంలో మనం ఎలా చెప్పుకోవాలంటే ఈ పువ్వుకు వచ్చిన తావి అమ్మవారి. ఆ తావి పుష్పానికి ఇచ్చినప్పుడే పుష్పము సార్థకం అవుతుంది, లేకపోతే పుష్పము సువాసన రహితమైనదే అవుతుంది. అంతే కదండి. ఇక్కడ బంగారం ఉందండి, చాలా బంగారం. జంబూ ద్వీపంలో అంతా బంగారమే. అవునవును. ఎంత బంగారం ఉంటే ఎవరికి కావాలండి? ఆ బంగారానికి అందం ఎవరు తెప్పించారంటే అమ్మవారు ధరించబట్టి వచ్చింది. అంతే కదండి. అది గొప్ప విషయం. ఆ అంగదము కనకాంగదం కదా. ఆ కనకంతో బంగారంతో చేసినటువంటి అంగదం కానీ, బంగారంతో చేసినటువంటి కేయూరం కానీ, మామూలుగా బంగారంతో చేసినవి బాగానే ఉన్నాయి. కానీ వాటికి కమనీయత్వం ఎవరిచ్చారయ్యా అంటే అమ్మవారు ధరించబట్టి. కొంతమందిని చాలా సౌందర్యంగా ఉన్న వాళ్ళని అంటారు,
ఆ చీర నువ్వు కట్టుకోబట్టి బాగుంది, అందరికీ బాగుండదు అంటారు. అంటే వాళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది, బంగారు బొమ్మలా ఉందంటారు. అటు వాళ్ళు ఏది ధరించినా బాగుంటుంది. కొంతమంది కాటన్ చీర కట్టుకున్నా చూడండి, అదే కాదు, ఆ చీరకే అందం వస్తుంది వాళ్ళు కట్టుకునేసరికి. నేనంటే కాటన్ చీర కట్టుకున్నా ఏమిటో ఇంత బాగుంది అనుకుంటాం. అంటే వాళ్ళ శరీర సౌందర్యాన్ని బట్టి ఆ చీరకే అందం వస్తుంది. అట్లాగే ఇక్కడ అమ్మవారు కనకాంగద కేయూర వేసుకోబట్టి వాటికి అందం చేకూర్ని మనకి ఆభరణాలుగా ఇలా ఉంటాయా అని అమ్మవారు చూపించినట్టు ఉంది. అలా అమ్మవారు బంగారంతో చేసిన అంగదాలు కేయూరాలు ధరించి ఆవిడ కమనీయ భుజాన్ని అక్కడ ఆవిడ భుజాలు కమనీయంగా ఉంటాం కాదు, కమనీయంగా ఆవిడ కనిపిస్తోంది. కానీ అసలు కమనీయత్వం ఎక్కడ వచ్చింది అంటే ఆ బంగారానికి కమనీయత్వం వచ్చింది. బంగారానికే వచ్చింది. మన అంటారే బంగారానికి కూడా గోడ చేరువు కావాలి. బంగారు పళ్ళని కింద పడేస్తే ఉంది, అదిలో ఏటవాళ్ళుగా ఉంటే అందంగా అందరు చూస్తారు. దానికి గోడ చేరువు కావాలంటే బంగారు పళ్ళే అని కూడా. అలాగే ఈ అంగదాలు కేయూరాలు ఎంత బంగారంతో చేసినా అవి అమ్మవారు ధరించబట్టి కమనీయంగా ఉన్నాయి. నిజం. అది కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఆవిడ భుజాలు చక్కగా కమనీయంగా, ఎంతో చూడటానికి మనోహరంగా సౌందర్యంగా, కమనీయం అంటే కంటికి ఆహ్లాదంగా, అంతే కదండి, కంటికి ఇంపుగా ఉందంటారు. అట్లా కనిపించినటువంటి అమ్మవారి సౌందర్యాన్ని ఆ వసిన్యాది వాగ్దేవతలు మనకు చెప్తున్నారు. ఇంత అంటే ఆవిడ ఏం ధరించింది అంటే నాసిక చెప్పారు, అధరానికి చెప్పారు, కంఠసీమకు చెప్పారు, ఇప్పుడు ఈ భుజాలకి చెప్తున్నారు. కంఠసీమ పక్క నుంచి పక్కకి వెళ్ళారు. అలా భుజాలు ఎలా ఉన్నాయి అంటే చక్కటి అంగదాలు కేయూరాలు ధరించినటువంటి భుజ ద్వయంతో అమ్మవారు కమనీయంగా కనిపిస్తుంది. కమనీయంగా ఫలితం ఏంటంటారు? ఏమండి ఇక్కడ బంగారమే చెప్పాడు. బంగారం వచ్చేస్తుందా? అబ్బా, ఇక్కడ బంగారమే కాదండి, ధన కనక వస్తు వాహన ప్రాప్తి ఉంది దీంట్లో. ఈ నామపారాయణ అంటే చూడండి, ధనం కనక వస్తు వాహనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ధనం ఉందండి, ధనం కొంతమందికి క్యాష్ అండ్ కైండ్ అంటారే మన వాళ్ళు, కైండ్లో ఉంటుంది, పొలాలలోనో బిల్డింగ్. కరెక్ట్. కానీ చేతిలో డబ్బు ఉండదు వాళ్ళకి. అవునవును, ఆస్తి పరులు ఉంటారు, ఉంటుంది కానీ చేతిలో ఉండదు. ఇప్పుడు ఆ ఇల్లు అమ్మితే కానీ వాడికి 50 లక్షలు రాదుగా. ఆ పొలం మీద వచ్చిన ధాన్యం అమ్మితే కానీ వాడికి 10,000 రాదుగా. అలా ఆస్తి ఉంటుంది కానీ చేతిలో ధనం ఉండదు. కానీ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అని నామపారాయణ చేస్తే మాత్రం 108 సార్లు 41 రోజులు. ఏ నామానికైనా ఇదే రూలు. ఏ నామానికైనా 41 రోజులు నిరాటంకంగా రోజుకు 108 సార్లు ఒకే చోట కూర్చొని చదివినప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా ధనము కనకము వస్తువాహనాలు వస్తాయి. కారు కావాలంటే కారే వస్తుంది, డబ్బు కావాలంటే డబ్బే వస్తుంది, బంగారం వస్తుంది. ఇప్పుడు ఈ బంగారం కూడా చూడండి, కొందాం అనుకుంటున్నాను. ఇప్పుడు 1,60,000కి వచ్చింది అది. ఇప్పుడు కొనాలంటే అయ్యో ఇదివరకు కొనకపోయామే అని మనం 5,000 చూస్తాం, 2,000 చూస్తాం, 3,000 చూస్తాం, 500 కూడా చూసాను. అవునండి, తులం 500 కూడా చూస్తాం. 1960 ప్రాంతాల్లో తులం 500 రూపాయలు. కరెక్టేనండి. అయితే ఇప్పుడు చేతిలో డబ్బు ఆడుతుంటే అది సంతోషం. మనకి ఏదో పొలం ఉంది, ఇల్లు ఉంది అంటే అవి ఆస్తి చెప్పుకోవడానికి చేతిలో డబ్బు, వాటి నుంచి వచ్చే ఆదాయం ఉన్నప్పుడే ఉంటుంది. అందుకని ఈ ఇద్దరికి అనేవారు చూడండి, గవర్నమెంట్ ఉద్యోగం అంటే నిత్య పంట అనేది. మా మా నాయనమ్మ నిత్య పంట అనేది. ఏ నెలకు ఆ నెల జీతం వస్తుందిగా. ఇప్పుడు పొలాలు ఇళ్ళు అంటే అట్లా రావు కదా. అందుకని నిత్య పంటలాగా చేతిలో డబ్బు చక్కగా ఆడుతూ ఉంటుంది ఈ నామపారాయణ చేసిన వాళ్ళకి. తర్వాత కనకం అంటున్నారు. ఈ కనకం ఏంటంటే బంగారం కొనుక్కోవాలి తాపత్రయపడి ఇప్పుడు చాలా హైయెస్ట్ రేటుకి వస్తే కొనుక్కోలేకపోయిన వాళ్ళకి ఎవరో నాయనమ్మలో అమ్మమ్మలో ఇచ్చి వెళ్తారు. అయితే ఇదిగో నేను నా తదనంతరం ఈ గొలుసు నీకే కదా ఇప్పటికే వేసుకొని ఇచ్చి వెళ్తాను. అంతే, కరెక్ట్. అలా ఆ రకంగా బంగారం వాళ్ళ దగ్గరికి వస్తుంది, ఏదో ఒక రకంగా. ఇక చూడండి, ధన కనకం మీద వస్తువులు, ఆ వస్తువు కొనుక్కోవాలనే ప్రేమ చాలా ఉంటుందండి. ఏ నెల చేతిలో డబ్బున్నా వీలుండదు. లేకపోతే మనం వెళ్తే స్టాక్ అయిపోతుంది. రాదండి నెక్స్ట్ మంత్ రండి అంటాడు.
ఇలాంటి అనుభవాలు అందరికీ జరుగుతూనే ఉంటాయి. అలా కాకుండా ఈ నామపారాయణ చేస్తే డబ్బులేమిటి, బంగారం ఏంటి, మనం అనుకున్న వస్తువులేంటి, ఇవన్నీ కనుక్కున్న తర్వాత మనకేదో ఉంటుంది. ఒక కారు కొనుక్కోవాలనో, స్కూటర్ కొనుక్కోవాలనో, అవి కూడా రండి మనం అనుకున్న ఆఫర్లో చక్కగా అవి మనం కొనుక్కోగలుగుతాం సులువుగా. మంచి ఆఫర్ ఏదో వస్తుంది, మనం అనుకున్న రేటు కన్నా తక్కువ. అంటే ఇవన్నీ చెయ్యాలి, దొరకాలి అంటే బంగారాన్ని కాల్చి సుత్తి దెబ్బలు వేసి ఒక అందమైన ఆభరణంగా ఎలా మారుస్తారో అలా మారిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎంత ప్రకాశిస్తుందో అలానే మనం కూడా ఎన్నో ఆటుపోట్లకి తట్టుకొని అమ్మ నామం వదలకుండా చేస్తూ ఉంటే మనం కూడా ఒక మంచి అమ్మవారికి ఆభరణంగా తయారవుతాం. అది అంతే కదా చెప్పారండి. ఇది ఈ నామపారాయణ వల్ల ఒక దెబ్బకి 4 పీటలు అన్నట్టు ఒక నామపారాయణ చేస్తే 4 వరాలు ఇచ్చింది అమ్మవారు. దీంట్లో ధన కనక వస్తువాహన అన్నీ అమృతాయి. అంటే ఆశతోనే చేయండి, ప్రతిఫలంతోనే చేయండి అని నేను చెప్పను. కానీ ఇవన్నీ ఈ రోజుల్లో ఏదో ఆడంబరాలు కాదు, వస్తువాహనాలు లేదే రోజులు గడవని రోజులు. డబ్బు బంగారం కూడా కావాల్సిందే. ఎందుకంటే మినిమం బంగారం లేదే పెళ్ళిళ్ళు చేయలేని రోజులు ఇవి. బంగారం ఏం పెట్టారని అడుగుతారు ముందు ఆడపిల్లని మనం పెళ్ళికి ఇస్తున్నప్పుడు. ఒకటి చేతిలో పెడుతున్నాం అంటే ఎంత బంగారం, లేకపోతే కోడలకి ఏం పెడుతున్నారని వీళ్ళన్నీ అడుగుతారు. ఇంకా మనం ఆ సంప్రదాయాల్లోనే ఉన్నాం కనుక డబ్బు కావాలి, బంగారము కావాలి, వస్తువులు కావాలి, వాహనాలు కావాలి. ఇవన్నీ కూడా అమ్మవారు మనకి వరాల జల్లులాగా కురిపిస్తుంది. నీ నామపారాయణని శ్రద్ధగా చేసుకోండి. ఒకే స్థానంలో కూర్చొని చేయడానికి ప్రయత్నించండి. 41 రోజుల మధ్యలో ఆడవాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తే ఎన్ని రోజులు ఇబ్బంది వచ్చిందో అన్ని రోజులు తీసేసి మళ్ళీ 45 రోజుల వరకు చేసుకోండి, సరిపోతుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబంలో ఈరోజు అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తారో తెలియజేయండి. తప్పకుండానండి. ఎం గీత, వికారాబాద్ నుంచి గీత గారు, అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించింది. మీ ఇంటికి పుస్తక రూపంలో నడిచి వస్తుంది. ఈ పుస్తకాన్ని అందుకున్న తర్వాత ఒక్కసారి మా సంస్థ వారికి ఫోన్ చేసి మీరు మాట్లాడవలసిందిగా మా యొక్క విన్నపము. అలాగే వీలుగా ఉంటే మీరు ఒక వీడియో తీసి మాకు పంపించండి. గీత గారు, మీరు చాలా అదృష్టవంతులు. గీత గారు, మీరు స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి అడ్రస్ పెట్టండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే పుస్తకం అందిస్తారు. పుస్తకం అందిన తర్వాత ఒక చిన్న వీడియో చేసి మాకు పంపండి.